ఎందుకు కనుక్కోబడింది? దాని యొక్క అసలు అవసరం ఏంటి? క్యాలిక్యులస్ న్యూటన్ కనిపెట్టాడు కదా. న్యూటన్ కనిపెట్టాడు. మనకెవరు కేరళ ఆయన కనిపెట్టాడు. కేరళ ఆయన మాధవ ఫస్ట్ డెరివేటివ్ కనిపెట్టినవాడు. భాస్కర్ టు మాధవ అంటారు. మాధవ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి కేరళ 15వ శతాబ్దంలో ఉండేది మనకి. అంటే దే డెవలప్ లాట్ ఆఫ్ క్యాలిక్యులస్. అంటే ఇప్పుడు క్యాలిక్యులస్ అనేది వచ్చేదానికి అయితే ఏమొస్తుందంటే ఇన్ఫినిటెసిమల్స్ కాన్సెప్ట్ వస్తుంది. ఇన్ఫినిటెసిమల్ కాన్సెప్ట్స్ అంటే ఇన్ఫినిటీ సిరీస్ అనమాట. ఏదైనా తీసుకుంటే మీరు ఇంటిగ్రల్ 0 to infinity 1/n² 1/n సమ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఏరియా వస్తుంది. సిరీస్లు చెప్తున్నారు. ఇన్ఫినిటీ సిరీస్ చెప్తున్నారు. ఇన్ఫినిటీ సిరీస్. ఓకే. అసలు ఇన్ఫినిటీ సిరీస్ లో వచ్చేదే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ఫినిటెసిమల్స్ క్యాలిక్యులస్. అది మనోళ్ళు ఇప్పుడు కాదు, మానవ కాదు, మనోళ్ళు ఈ సిరీస్ 4వ శతాబ్దంలోనే డీల్ చేశారు మనోళ్ళు. ఓకే. భాస్కర్ అనే డీల్ చేశాడు యాక్చువల్గా. ఒరిజినల్ భాస్కర్ అనే డీల్ చేశాడు. ఓకే. నేను అదే అనుకున్నాను. ఇప్పుడు వీడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోవడానికో ఇన్స్టంటేనియస్ మోషన్ నిర్వచించడానికో ఒక క్యాల్కులస్ అనే దాన్ని అప్పు తెచ్చుకుంటే, ఒక క్యాల్కులస్ అనే దాన్ని అప్పటి వరకు లేదురా బాబు నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్తుంటే, దీస్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఆల్రెడీ. ఒక 6, 7, 8, 10 శతాబ్దాల నుంచి ఉన్నాయి అక్కడ. మరి ఫిజికాలిటీ నిర్వచించడానికి కాకుండా వీళ్ళు ప్యూర్ ఆబ్స్ట్రక్టివ్నెస్ కోసం తెచ్చుకుంటే దాన్ని అది ఎక్కడో ఇచ్చారు. అండ్ ఇంకో పాయింట్, ఇప్పుడు మీరందరూ కూడా ఒక మాట అన్నారు, ఫిజికాలిటీ లేదా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ పుట్టమని. నేను కూడా ఒప్పుకున్నా. ఇప్పుడు చందమామను చూసో లేకపోతే సూర్యుడిని చూసో ఆ రౌండ్నెస్, సర్కిల్ అనే కాన్సెప్ట్ అనేది మీకు రాదు. ఒక చెట్టు యొక్క తీసి అప్పుడు సర్కిల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సర్కిల్ నుంచి దాని సర్కంఫరెన్స్ అని దాని మిగతా పై అని అవన్నీ బై ప్రొడక్ట్స్. తర్వాత ఫస్ట్ పుట్టే ఎగ్జామ్ ఫిజికల్ వరల్డ్ నుంచి పుట్టాల్సిందే. అది పునాది లాంటిది అంటాడు. పునాది మీద పెద్ద బిల్డింగ్ కట్టేసుకుంటాం. చాలా బిల్డింగ్. మ్యాథ్స్ ఇంత రిచ్ మ్యాథ్స్ అప్పుడు ఉందంటే దీని ఫిజికల్ పునాది ఏంటి? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఎగ్జామ్స్? ఎక్కడి నుంచి? మ్యాథ్స్ విషయం ఏంటంటే ఫస్ట్ ఒక 10 ఎగ్జామ్స్ ఉంటాయి. A+0 = A, A×1 = A, A+B = B+A. అసోసియేటివ్. మీరు అర్థమెటిక్ ఎగ్జామ్స్ చెప్తున్నాను. మీరు అర్థమెటిక్స్ ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే. మీకు ఇన్ఫినిటీ సిరీస్ స్కీను అర్థమెటిక్ కి సంబంధం లేదు. మనం ఎట్ట మాట్లాడుకుంటాం అంటే 1 నుంచి 100 వరకు ఉంటే 90 మీరు క్యాల్కులేషన్ అనుకుంటే మనం 2, 3 గురించి మాట్లాడుకుంటాం. అంటే ది కైండ్ ఆఫ్ విస్తృతి గురించి మాట్లాడుకుంటాం. అర్థమైనా? మీరు చెప్పి అర్థమెటిక్ రూల్స్ ఆర్ వెరీ ప్రిమిటివ్. ఎంత ప్రిమిటివ్ అంటే ఈవెన్ ప్రైమేట్స్ క్యాన్ క్యాల్కులేట్ అప్ టు 5, 6 అంటాడు. కాకి కూడా 3, 4 వరకు లెక్కేస్తాడు. చాలా జంతువులకి ఏం జరుగుద్ది అంటే దే కెన్ కౌంట్ 1 or more, 1, 2 or more. ఒకటికి 2కి తేడా తెలుసు. వాటికి 2 తర్వాత ఇంక తేడా తెలియదు. 2 కంటే ఇంకెన్ని ఎక్కువ తేడా తెలియదు. కానీ కొన్ని జంతువులు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు పర్టికులర్ ఏను గురించి చెప్తారు, దే కెన్ కౌంట్ 6, 7 వరకు కూడా కౌంట్ చేయగలమంటారు. అంటే బిలో 10. అంటే ఇప్పుడు ప్రిమిటివ్స్ అని ఏ జంతువులు అయితే ఉన్నాయో దే కెన్ కౌంట్. అంటే అర్థమెటిక్ తెలుసు వాటికి. మనం పెద్ద గొప్పేం కాదు. మీరు హాఫ్ మ్యాన్ వీడియో పెట్టారు కదా, ఫెయిన్మ్యాన్ వీడియోలో ఆయన చెప్పేది ఏంటంటే మీకు ఆ ఎగ్జామ్స్ తెలిసినాక ఎగ్జామ్స్ నుంచి మీరు ఫిజికాలిటీ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఒకదాని మీద పేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటాడు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే ఈ ఎగ్జామ్స్ కి ఇక్కడ అర్థం ఉండదు. ఒకటైనా దానికి అర్థం ఉండదు, లేకపోతే ఎక్స్ అనే దానికి అర్థం ఉండదు. మీరు ఎగ్జామ్ ఒకటి నిర్ణయించుకుంటున్నారు ఇక్కడ, తర్వాత దానికి రిలేషన్స్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఓకే, హలో, పెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్స్ అనే దానికి లేకపోతే ఆ ఒకటనో దానికో దీనికి మ్యాథమెటిక్స్ లో అర్థం ఉండదు, కానీ ఫిజిక్స్ లో అర్థం లేకపోతే ఫిజిక్స్ చేయలేమంటాడు ఆయన. ఇట్స్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్. అర్థం ఒకటి. ఇంకోటి ఏంటంటే భౌతికమైనటువంటి వరల్డ్ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆ మ్యాథమెటిషియన్ అనేవాడు ఎగ్జామ్స్ నుంచి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు, బేసిక్ లాజిక్ కి విఘాతం కలగకుండా. అది దట్ ఈజ్ ఫస్ట్. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ ఫిక్స్ చేస్తున్నారు దానికి రిలేషన్స్ మీరు దాన్ని
డిఫైన్ చేస్తున్నారు లైక్ అథమెటిక్ రూల్స్, రిలేషన్ అంటే అథమెటిక్ రూల్స్ ఎప్పటికీ ఇది చేస్తున్నారు మీరు, దెన్ ఇట్ ఈస్ ఆన్ ఇట్స్ ఓన్. అందుకనే ఇట్స్ ఎ థిక్ జంగిల్. అవును, నేను చెప్తాం కాదు, మ్యాథమెటిక్స్ కూడా ఏం చెప్తారంటే దెన్ ఇట్ ఈస్ డిస్కవరీనే, నో ఇన్వెన్షన్. అదే మీరు కేరళ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ డిఫరెన్షియేషన్ కనిపెట్టారు, మరి భౌతికంగా అంత అడ్వాన్స్ కాకుండా ఎలా కనిపెట్టారు అన్నారు కదా, దానికి సమాధానం చెబుతుందండి. కాన్సెప్ట్ రావాలి అంటే, ఎస్ కాన్సెప్ట్ రావాలి అంటే భౌతికతకి సంబంధించిన ఏదో ఒక ఇది ఉండాలి, ఇక్కడ కాన్సెప్ట్ ఉండాలి. ఇన్ఫినిటివ్ సిరీస్ కి భౌతికత కాన్సెప్ట్ ఏంటి ఉన్నాయి, నేను చదువుతున్నాను ఉన్నాయి. ఓకే, బట్ మన వాళ్ళు పట్టుకున్నారంట యాక్చువల్. కానీ అలా భౌతికత యొక్క ఇది పట్టుకోకుండా కూడా వాడి కూడా ఆలోచించుకుని ఎగ్జామ్స్ మీద బిల్డప్ చేసుకుంటా, ఒక ఎలాగైతే పునాది మీద ఇటుకలు పేర్చుకుంటా పెద్ద బిల్డింగ్ నేను అదే అన్నాను, ఎగ్జామ్ ఫిక్స్ చేయడానికి మీకు భౌతికత కావాలంట. కరెక్టే, అవును కావాలి. ఇప్పుడు ఇన్ఫినిటివ్ సిరీస్ అన్నారు, అది ఎక్కడి నుంచి వచ్చింది? అది 1 నుంచో 2 నుంచో 3 నుంచో మల్టిప్లికేషన్ నుంచో లేకపోతే దీని నుంచో డెవలప్ అయిన కాన్సెప్ట్ కాదు అది. దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కేమ్ ఫ్రమ్ ద ఫిజికాలిటీ. ఓకే ఓకే, ఆ కాన్సెప్ట్ వచ్చిందండి. నేనేది ఏంటంటే మీకు ఆ ఫండమెంటల్ 10 axioms లైక్ A+0 = A లాంటివి అక్కడి నుంచి దీన్ని కూడా లేపి వచ్చాము అనేది మరి అంత ఈజీ. అథమెటిక్ అంటే అక్కడికి అయిపోయింది. అందుకే చాలా రోజులు మీకు గ్యాప్ ఉంటుంది. మనకి క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ 10 ఏం చెప్తాడు 1300 1400 శతాబ్దం నాటికే ప్రైమ్ అంటే మామూలు నెంబర్స్ అనే ఇవి ఉంటాయి. అంటే ఇప్పుడు అథమెటిక్ రూల్స్ ఉంటాయి. అప్పటికే మనం మాట్లాడుకునే వచ్చేదానికి ఆల్మోస్ట్ క్రీస్తు శతాబ్దం 2-3 శతాబ్దంలో మనం వింటున్నాం. అంటే వింటున్నాం అంటే అప్పటికే ఉన్నాయని అర్థం కదా. వస్తున్నాయంటే దాని అర్థం ఇటు టుక్ లైక్ ఇది ఒక 3 ఇది ఒక 13 1600 సంవత్సరాలు పట్టింది అనమాట ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి. అది దాని అందరికీ అది రాలేదు, దాని అందరికీ అది రాదు కూడా. ఇప్పుడు 1 నుంచి సర్కిల్ రాదు, లేకపోతే 1 నుంచి పైథాగరస్ సిద్ధాంతం రాదు, అర్థమెటిక్ నుంచి పైథాగరస్ సిద్ధాంతం రాదు. కరెక్ట్, జామెట్రీ అవుతుంది కదా. అది కాకపోతే అది రావటానికి జామెట్రీ తీసుకోవడానికి గ్రీకులు జామెట్రీ తీసుకోవడానికి కారణం ఏంటంటే దే యూజ్ టు హ్యావ్ ది పెబుల్స్. ఈ వాళ్ళు సంఖ్యల బదులు పెబుల్స్ ఉపయోగించేవాళ్ళు. పెబుల్స్ ని వివిధ ఆకారాల్లో ఉపయోగించేవాళ్ళు. నేను ఆల్రెడీ ఇది పెట్టాను, పోస్ట్ కూడా పెట్టాను దాంట్లో. ఇప్పుడు ట్రయాంగిల్ ఉందనుకోండి, పెబుల్స్ తో ట్రయాంగిల్ తయారు చేయడం, తర్వాత పెబుల్స్ తో రెక్టాంగిల్ తయారు చేసి, ఇప్పుడు ఇంటూ ఉంది వాళ్ళు పెబుల్స్ తో ఈ వరుస లెక్కేసి ఈ వరుస లెక్కేస్తే వచ్చేస్తాయి. అంటే అర్థమెటిక్ రూల్తోనే వాళ్ళు ఏరియాతో వీళ్ళు అర్థమెటిక్ ఇది కూడా చేయడం మొదలెట్టారు. అలా డెవలప్ చేశారు అది. యాక్చువల్గా గాస్ కూడా దాంతోనే n+1/2 ని తీసుకొస్తాడు. ఇది యాక్చువల్గా గ్రీక్స్ 2 ట్రయాంగిల్స్ అంటే ఒక ట్రయాంగిల్ అంటే 1 నేను ఆల్రెడీ పెట్టాను 1 దాని మీద 2 3వ వరుస 4వ వరుసలో పెట్టాం. ఈ వరుసలన్నీ కూడుకుంటే మనకి ఆ వరుసల యొక్క మొత్తం సమ్ రావాలి కదా. దానికి తగ్గట్టు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు స్క్వేర్ రెక్టాంగిల్ లో చేసుకుంటారు. ఎవరు గ్రీకులు, వాళ్ళకి ఏరియా ఈజీ కావాలి. ఈ ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ పొడుకోబెడతాడు. పొడుకోబెట్టి ఒక రో పెరిగింది కాబట్టి ఈ రో ఇంటూ ఈ రో అంటాడు, n/n+1. కానీ మనకు కావాల్సిన సగమే బై 2, n/n+1/2. అది గ్రీక్స్ ప్రూఫ్. దానికి ఇట్లా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ ఈ కాన్సెప్ట్స్ లో దీని అంతగా ఇవాల్వ్ అయిపోయి మీకు సర్కిల్ లేకపోతే సర్కిల్లోని పై రాలేదు. దాని వెనకాల చాలా ఉంది. ఇప్పుడు మీకు అది డైవర్జెంట్ కన్వర్జెంట్ సిరీస్ తెలుసు కదా. ఇప్పుడు ఆయన పేరు గుర్తు రావట్లేదు. 1+1/2 +1/3 +1/4 +1/5 ఈ సిరీస్ వేసుకుని ఇట్స్ ఇన్ఫినిటివ్ సిరీస్. ఇది ఈస్ గోయింగ్ టు బి కన్వర్జెంట్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి డైవర్జెంట్ అంటే దట్స్ ఎ క్వశ్చన్. ఆబ్వియస్లీ ఇట్స్ డైవర్జెంట్, నెవర్ కన్వర్జెంట్ కాదు. కానీ దీన్ని పట్టుకొని యూలర్ అనేవాడు ఏం చేస్తాడంటే మన 17వ శతాబ్దంలో ఆల్మోస్ట్ 18వ శతాబ్దంలో ఈయన ఇంకో సిరీస్ వేస్తారు. ఇంకో సిరీస్ అంటే ది సిరీస్ ఆర్ ఆల్రెడీ దేర్ బట్ దే ఆర్ ట్యాక్లింగ్ విత్ ఇట్. 1+1/1² 1/2² ప్లస్ అనుకోండి 1/3², 1/4². ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్? ఇది కన్వర్జెంట్ అని నిరూపిస్తాడు. స్క్వేర్లు కన్వర్జెంట్ అవుతాయి. ఇది ఎట్లా నిరూపిస్తాడంటే ఒక సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ యొక్క సిరీస్ ఒక దాన్ని ఇంగ్లాండ్ లో కానీ మ్యాథమెటిక్స్ నాకు పేరు గుర్తున్నాడు జనరల్ గా. ఈ సాల్వ్స్ అన్నమాట.
దాన్ని తీసుకొచ్చి దీంట్లో ప్రతిక్షేపించి 5² 6 యొక్క రిజల్ట్ తో ఇట్ ఈస్ కన్వర్జెంట్ అని నిరూపిస్తాడు ఇయర్ లో. నేను ఇప్పుడు ఫిజికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా వీటిలో అంటున్నాను. ఎప్పుడైతే దిస్ కైండ్ ఆఫ్ ఈ సిరీస్ ఫిజికల్ కాన్సెప్ట్స్ నుంచి తీసుకున్నారు. యాక్చువల్ గా నేను సాంస్క్రిట్ ప్రాబ్లమ్స్ ఉంటే కదా ఫ్యాక్టోరియల్ లెక్క ఉంటుంది ఒకటి అనమాట. ఫ్యాక్టోరియల్ లెక్క ఏంటంటే ఒక చతురస్రంలో గళ్ళు ఉంటాయి కదా, ఒక గడి ప్లస్ 2వ గడి ఫ్యాక్టరీ ప్లస్ 3వ గడి ఫ్యాక్టరీ ప్లస్ 4వ గడి ఫ్యాక్టరీ. దీన్ని ఇంకో విధంగా వర్ణిస్తారు యాక్చువల్గా. ఎట్లాగంటే ఫ్యాక్టరీ ప్లస్ 5వ గడి ఫ్యాక్టరీ 6వ గడి ఫ్యాక్టరీ వెళ్తే పలానా ఎక్స్ గడి ఫ్యాక్టరీ ఎంత అవుతుంది, దీని మీద లెక్కలు ఉన్నాయి. అంటే ఫిజికాలిటీని తీసుకున్నారు కదా వీళ్ళు. మనలో చాలా లెక్కలు ఫిజికాలిటీని తీసుకున్న లెక్కలే ఉంటాయి. అంటే నేననేది ఏంటంటే ఎగ్జామ్స్ తీసుకునేటప్పుడు దేర్ మస్ట్ బి ఫిజికల్ ఫౌండేషన్. దానిలోంచి రావాలి ఎగ్జామ్స్ మాత్రం, దానిలోంచి మిగతా we have to discover. I already hidden secrets. కానీ ఏ ఎగ్జామ్స్ ఏదైనా ఒక దానికి లాజిక్ ఉంది, బులియన్ ఆల్జీబ్రా ఉంది. ఇప్పుడు నిర్వచించేటప్పుడు ఏం చేయండి, ఎగ్జామ్స్ నిర్వచించుకోండి. ఎవరో మన వెటరన్ రసల్ కొత్తగా రాసుకునేటప్పుడు వారి లాజిక్ అంటే ఇది A=B అయితే ఓకే, B=C అయితే A=C. ఇట్స్ ఫండమెంటల్ దట్స్ ద ఫండమెంటల్ ఆఫ్ బులియన్ ఆల్జీబ్రా. అట్లా రాసుకుని రిలేషన్స్ రాసుకుని దాని నుంచి లాజిక్ డెవలప్ చేసేది. అట్లా ఎగ్జామ్స్ ని నిర్వచించేటప్పుడు కంపల్సరీగా మీకు ఫిజికాలిటీ యొక్క ఇది ఉండాలని నాకు అనిపిస్తుంది. ఉండాలి. నేను చెప్పాను కదా, సర్క్యులత్వం కావాలంటే సర్కిల్ చూసి ఉండాలి. అవును, అది దాని తర్వాత దాని యొక్క సంబంధాలు ఉన్నాయి చూసారా, అవి దే ఆర్ సెల్ఫ్ డిస్క్. దాని అంతా మన ఎలక్ట్రన్ ఉండదు. ఇప్పుడు దాని యొక్క చుట్టుకొలతతో దాని యొక్క వ్యాసానికి ఉన్న రేషియో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫైన్డ్. అది మనం ఎలక్ట్రన్ ఉండదు. మానవుడి యొక్క ఇంటర్వెన్షన్ సంబంధం ఉండదు. ది స్టోరీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ పై అని చెప్పి మంచి బుక్ ఉంది. కానీ వాడు పై కంటే కూడా హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ రాసుకుంటూ వచ్చాడు, కానీ చాలా బ్రీఫ్ గా రాశాడు. చాలా 2 పాయింట్స్. ఒకటి ఏంటంటే మీరు అంత ముందు ఏమన్నారు, ఇప్పుడు ఈ మ్యాథ్స్ కి సంబంధించిన ఐడియాస్ బియాండ్ స్పేస్ టైం ఎక్కడి నుంచి కూడా రావచ్చు ఈ ఐడియాస్ అన్నారు. బేసిక్గా బియాండ్ స్పేస్ టైం రావచ్చు, బట్ అవి రియల్ లైఫ్ లో ఉన్న ఫిజికల్ ఆబ్జెక్ట్స్ కి ఆ కాన్సెప్ట్స్ ఎగ్జామ్స్ రిలేషన్స్ గనక మీరు డిఫైన్ చేసేసిన తర్వాత బట్ రిలేషన్స్ ఎలా వెళ్తున్నాయంటే దే ఆర్ నో మోర్ డిపెండ్ అపాన్ అవర్ ఫిజికాలిటీ. ఓకే, ఉదాహరణకి రెమెన్ టెన్సర్ డిఫైన్ చేశారు. యాక్చువల్గా అప్పటికి ఇది మన దీనికి 4 డైమెన్షన్స్ లో ఉంటుంది, అంటే 3+1 ఉంటుందని అప్పుడు కనుక్కోబడలేదు. బట్ సమ్హౌ ఈ డిస్కోడ్ ఆయనకి ఏదో అవసరం వచ్చి ఆ కాంప్లెక్స్ వేరియబుల్స్ కోసం ఆయన ఒక టోపాలజీని క్రియేట్ చేసుకున్నారు. బట్ ఇట్ రిసింబుల్స్ విత్ అవర్ 4 డైమెన్షన్స్ దిస్ థింగ్. కరెక్ట్. కానీ అది ఎక్స్ట్రాపోలేషన్ అంటాను దాన్ని. నేను ఉన్నదాని నుంచి ఎక్స్ట్రాపోలేట్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు లేకపోయినా 4 డైమెన్షన్స్ లేకపోయినా, లేకపోతే స్పెరికల్ సర్ఫేస్ లేకపోయినా సరే, స్పెరికల్ జామెట్రీ ఏంటంటే ఫ్లాట్ జామెట్రీ. యూక్లిడియన్ జామెట్రీలో ఏమవుతుందంటే ఆల్ ద ట్రయాంగిల్స్ కలిపితే 180 వస్తుంది. బట్ స్పెరికల్ జామెట్రీలో 180 కంటే ప్లస్ వస్తుంది. రెమన్ దాని యొక్క స్పేస్ మొత్తం కూడా అదే పాజిటివ్ స్పియర్ మీద ఎన్ని తీసుకుని రాసుకుంటూ వచ్చాడు. బేసిక్గా దీనికి 2 రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అవ్వచ్చు. ఒకటి ఏంటంటే అది ఎక్కడో మెటాఫిజికల్ వరల్డ్ నుంచి వచ్చేసిన ఐడియాస్ అనేది ఒకటి. అట్లా కాకుండా ఉన్నది ఐడియానే ఫ్లాట్ జామెట్రీ ఈయన స్పెరికల్ సర్ఫేస్ మీద ఉన్నట్టుగా అప్లై చేసుకుని ఎక్స్ట్రాపోలేట్ చేసుకుని కనిపెట్టాడు. నేనేమంటున్నానంటే ఇది భావం అనుకుంటే ఈ భావం ఉత్పత్తి అవటానికి మన ఫిజికాలిటీతో సంబంధం లేదు అనుకుంటున్నాను. ఇట్ విల్ బి మన స్పేసే కాదు, మన ప్రపంచమే కాదు, ఇట్ విల్ బి ట్రూ ఎనీవేర్. ఇప్పుడు మనం పాజిటివ్ స్పియర్ మీద ఇది చెప్పుకుంటాం, యాంగిల్ చెప్పుకుంటాం. ఇట్ షుడ్ బి ట్రూ ఎనీవేర్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ వరల్డ్. ఎక్కడైనా
నిజం అవ్వాలి. అది ఎక్కడైనా నిజం అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీ పర్టికులర్ స్పేస్ ఆర్ టైం. దే ఆర్ ఎటర్నల్. అందుకనే అసలు ఇవన్నీ జర్గన్ ఆఫ్ ద వర్డ్స్ అవి ఎటర్నల్ ఎప్పుడో ఉన్నాయి. ఆ ఎప్పుడో ఉన్నాయి ఎవరికి అందుతున్నాయి? మనకు అందుతున్నాయి. వీఆర్ డిస్కవరింగ్ నాట్ ఎన్నింటి. ఎవరికి అందుతున్నాయి? మనకు అందుతున్నాయి. అది నాకంత నేను దాన్ని సపోర్ట్ చేయలేకపోతున్నాను. అది బేసిక్గా రెండు వర్గాలు ఉన్నాయి. నేను చెప్పిన దీంట్లోనే ఈజ్ మ్యాథమెటిక్స్ ఇన్వెంటెడ్, ఈజ్ మ్యాథమెటిక్స్ డిస్కవర్డ్. రెండు గ్రూపులు ఒప్పుకుంటాయి. ఇప్పుడు ఆయన ఇప్పుడు కనగా మనం అది పెట్టారు. హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది ఫిజికాలిటీని ప్రభావితం చేస్తుంది. సర్ప్రైజ్ నేను పెట్టాడు. నేను ఒప్పుకోను. మరి నాకు ఇది అమ్మకు అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు హ్యూమన్ రేస్ ముందు లేకముందు ఎవరు చేశారండి అట్లా. కానీ హ్యూమన్ రేస్ వచ్చినాక కాన్షియస్నెస్ అనేది అన్కాన్షియస్ లెవెల్లో ఇతరుల థాట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలని ఎక్స్పెరిమెంట్ చేశారు. డిస్కవరీ అనే పదానికి మీకు అర్థం అయితే, నిజంగా కనుక అర్థం అయితే, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. దోస్ లాస్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్. ఇప్పుడు త్వరణం ఉంది. త్వరణం మనిషి పుట్టిన తర్వాత వచ్చింది అంతముందు. త్వరణం యొక్క హిడెన్ కాన్సెప్ట్ ఏంటి? వర్గం. దాంట్లో వర్గం. ఓకే, మరి మ్యాథ్స్ అక్కడ ఉన్నట్టే కదా. మనం పుట్టక ముందు ఉందా ఫిజికాలిటీ? పుట్టక కానీ మీరేమన్నారంటే అసలు ఫిజికాలిటీ కూడా లేకుండా కూడా ఇవి లాస్ వస్తాయి అని అంటున్నారు. దానికి వస్తే నేను అంటే ఎక్కడికి వస్తాయి? మన బ్రెయిన్ లోకి ఫిజికాలిటీ బైపాస్ చేసి ఎక్కడి నుంచి వస్తుంది? జార్గన్ ఆఫ్ ద వర్డ్స్ అన్నా. నేను అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయట్లేదు. ఓకే, మీరు డిస్కవరీ చేశారంటే అంత ముందు ఉన్నట్టే కదా అంటున్నాను. ఉన్నట్టే ఫిజికల్ వరల్డ్ ఉందని నేను అనుకుంటున్నాను. దాంట్లో నుంచి మనం అబ్స్ట్రాక్ట్ చేసి మనం పట్టుకుంటున్నాం. ఏ ఫిజికల్ వరల్డ్? నేను అనేది ఓకే. దెన్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద స్ట్రింగ్ థియరీ, ఇది ఫిజికల్ వరల్డ్ లో లేదు. కరెక్ట్. బట్ ఇట్ ఈస్ దేర్. ఎక్కడ ఉన్నట్టు మరి? నేను దాన్ని చెబుతాను. ఇప్పుడు ఫిజికల్ వరల్డ్ లో ఉన్న కొన్ని విషయాలను పట్టుకుని దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి దాన్ని స్ట్రింగ్ థియరీని లాక్కొచ్చారు బేసిక్గా. అది అబౌట్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ బియాండ్ ఫిజికల్ కూడా. మ్యాథ్స్ అందుకని మ్యాథ్స్ క్రియేటివిటీకి మామూలు క్రియేటివిటీకి తేడా ఉందండి. దీనికోసం మ్యాథ్స్ క్రియేటివిటీకి లిమిటేషన్స్ ఉన్నాయి, రేషనాలిటీ ఉంది. అట్లాగే అవ్వాలి. అట్లా లేకపోతే అది అవ్వదు. మీరు కొన్ని ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చి వదులుతున్నప్పుడు అది ఎట్లా మాత్రమే అవుద్ది. ఎక్స్ లాగానో జెడ్ లాగానో వై లాగానో ఎక్స్ లాగానే అవుద్ది. అంటే ఇట్ హ్యాస్ హిస్ ఓన్ రియాలిటీ, లాజిక్ అంటే దాన్ని రియాలిటీ అండి. ఓకే, కరెక్ట్. నేనంటే ఇప్పుడు మీరు ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తిగా, భౌతిక శాస్త్ర చదివిన వ్యక్తి మీరు ఇట్లా మాట్లాడటం తప్పులేదు. ఏ భౌతిక శాస్త్రవేత్త కూడా భౌతికత లేని లెక్కలు ఉంటాయని ఒప్పుకోడు. కానీ లెక్కల యొక్క తత్వార్థం అయితే మీకు దాని గురించి అర్థం అవుతాం. ఇప్పుడు లెక్కల తత్వం నేనేది ఏంటంటే అది మైండ్ ఉన్నదాని నుంచి కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేసి క్రియేట్ చేస్తుంది. మీరు అక్కడ ఉన్న అర్థాన్ని మీరు తీసుకున్నారు. కరెక్ట్, అర్థాలు ఉన్నాయి కదా అక్కడ ఆల్రెడీ. మీరు తీసుకోకపోయినా ఉంది కదా, వర్గం అనేది ఉంది కదా, మీరు తీసుకోలేదు. యూ డోంట్ నో. ఓకే, త్వరణం అనేది తెలియదు. త్వరణం వెనక ఉన్న ఫార్ములా తెలియదు మనకి. బట్ ఇట్ వాస్ స్టిల్ దేర్. yes, in the nature it is there, in the physically it is there. అది దాన్నే ఉండటం అన్నాను. ఓకే, అదే పర్వాలేదు. దాన్నే ఉండటం అన్నాను. అట్లాగే ఇఫ్ యూ గో ఎనీవేర్ సమ్వేర్, నాట్ దిస్ యూనివర్స్, సమ్ ఇప్పుడు ఇది పాజిటివ్ కర్వేచర్ ఆఫ్ ద స్పీర్ అనుకున్నాం. ఇప్పుడు ఉన్నది నెగిటివ్ కర్వేచర్ లోకి వెళ్ళండి. అక్కడ నెగిటివ్ కర్వేచర్ యొక్క సూత్రాలు అప్లై అవుతాయి. అక్కడ ఉన్నట్టే కదా, మనకు లేవు, అక్కడ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న సంగతి మనకు తెలుసు. ఎక్కడ తెలుస్తుంది? డ్యూ టు ద మ్యాథమెటిక్స్. ఉంటే పాజిటివ్ కర్వేచర్ ఉండాలి, లేకపోతే నెగిటివ్ కర్వేచర్ ఉండాలి. రెండు రకంగా మాట లేకుండా మాత్రం ఉండాలి. అంటే ఇక్కడ క్రియేటివిటీలో కూడా దేర్ ఆర్ లిమిటేషన్స్. అది మీ వేగ్ వైల్డ్ ఇమాజినేషన్ కాదు. రెండో పాయింట్ ఏంటంటే అదే ఫిజికల్, మన ఇండియన్స్ కూడా క్యాలిక్యులస్ అంతకుముందు స్టార్ట్ చేశారు కాబట్టి ఫిజికల్ థింగ్స్తో వాళ్ళ ఇంటరాక్షన్ లేకుండా, ఫిజిక్స్తో ఇంట్రెస్ట్ లేకుండా అది పాసిబుల్ కాదు. కాబట్టి అప్పుడే అది ఉన్నది అంటున్నారు కదా. ఇఫ్ దే హ్యావ్ టేకెన్ దీస్ ఎగ్జామ్స్, ఓకే, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు?
మనకు అవసరం ఏం పడింది? ప్రాక్టికల్ వర్డ్ నుంచి తీసుకోవాలి కదా అంటున్నారు మీరు. ఫిజికల్ వర్డ్. ఫిజికల్ నేను కూడా అంటే మ్యాథ్స్ కావాల్సినంత ఫిజికాలిటీ అయితే ఉండదు, కానీ టెక్నాలజీ లేకపోతే ఒక ఇండస్ట్రీకి కావాల్సినంత ఫిజికల్ ఇదైతే అప్పుడు ఉండదు. అది అగైన్ అంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు భార్గవ్ గారు కూడా చెప్పారు కదా అప్పుడు, ఇక్కడ ఈ కాస్ట్ సిస్టమ్ వచ్చేసింది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్లో ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్ థింకింగ్లో, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఉన్న కాస్ట్ ఆర్ వాటి వర్ణాలు ఏదైనా సరే వాళ్ళతో టచ్ పోయి రెండు ప్యారల్గా వెళ్ళిపోయి రెండు ఇంటరాక్ట్ కాకపోవటం వల్ల మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీస్ కానీ అంత డెవలప్ కాలేదంటారు కదా. అది ఆ లాజిక్ అక్కడ అప్లై అవుతుంది. అంటే ఇప్పుడు ఇవాల్వింగ్ ఆఫ్ ద టెక్నాలజీ అనే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది ఎట్లాగంటే ఇప్పుడు మన ఐన్స్టీన్ ఉన్నాడు. ఐన్స్టీన్కి ఎంత తెలుసు? ఆల్మోస్ట్ వరల్డ్ యొక్క రహస్యం తెలిసిన వ్యక్తి అది. కానీ ఆయన దేని కింద కూర్చుని లెక్కలు చేసినాడు? నాట్ ఈవెన్ బల్బ్. ఈ గ్యాస్ దీపాలు ఉంటాయి సార్ అప్పట్లో గ్యాస్, మన గ్యాస్ లైన్ గ్యాస్ ఇచ్చేసి గ్యాస్ నేను అంటించేవాళ్ళం అప్పట్లో, బీకన్ లైట్స్. వాటి కింద చూసుకుని లెక్కలు చేసాడు. మరి ఇప్పుడు ఆయన కాలాన్ని కనుక మనం తీసుకుంటే టెక్నాలజీ ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడో చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు కదా. కానీ సైన్స్ ఎక్కడో ఉంది. ఫిజికల్ డెన్సిటీ కనుక్కోవడం, లేకపోతే ఇప్పుడు జనరల్ రిలేటివిటీ కనుక్కోవడం అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. మానవ మైండ్ ఎంత ఎవాల్వ్ అయితే కానీ జరగదు. బట్ సైన్స్ మానవ మీద మాత్రం ఎక్కడ ఉంది, దాని అనువర్తనాలైన టెక్నాలజీ మాత్రం చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది అప్పటికి. ఇప్పుడు అదే స్థాయి, అదే జనరల్ రిలేటివిటీ యొక్క సూత్రాలని అనువర్తించి శాటిలైట్లు పంపించి వీ కెన్ మెజర్ దిస్ థింగ్ ఏమంటారు, భూమి మీద ఇది ఉందనుకోండి, విత్ ఇన్ 10 meters తో దీని స్థానాన్ని నిర్ణయించవచ్చు. జిపిఎస్ అది వితౌట్ జనరల్ రిలేటివిటీ సూత్రాలతో ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఒక కాన్సెప్ట్ దాన్ని ఫిజికాలిటీలో తీసుకురావడం, లేకపోతే ఫిజికాలిటీలో ఉన్న కాన్సెప్ట్ని పట్టుకోవడం, దాని నుంచి సైన్స్, దాని అనువర్తనాలు, టెక్నాలజీ, ఇది ఇవాల్వ్ ఇలా అవుద్ది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ మన హిగ్స్ బోసాన్. హిగ్స్ బోసాన్ ఈజ్ proposed in 1960s. Okay. But it took almost 50 years to realize that it is actually there. అంటే దీనికి అవసరమైన టెక్నాలజీ, ఆ కొలైడర్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ, హై స్పీడ్ కొలైడర్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఇప్పుడు మనకు సాధ్యపడింది. ఇప్పుడు ఇదే మీరు చెప్పిన దాన్నే మనం క్యాలిక్యులస్కి అప్లై చేస్తే అప్పటి హిగ్స్ బోసాను అప్పుడు క్యాలిక్యులస్కి అవసరమైనటువంటి ఇప్పుడు హ్యాడ్రాన్ కొలైడర్ లాంటిది అప్పట్లో లేదు మనకి. ఏదో దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్. ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ టెక్నాలజీ. ఎగ్జామ్స్ అనేప్పుడు వృత్తాన్ని నిర్వహించాలనుకున్నాను. ఓకే, వృత్తం ద్వారా అనువర్తనాల గురించి నేను మాట్లాడట్లేదు.